రాత్రికాల ప్రార్థన. అత్యున్నతుడా, సజీవుడా, సర్వోన్నతుడా, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, సూర్యోదయం మొదలుకొని కూడా ఈ సూర్యాస్తమయం వరకు మీ బిడ్డలమై ఉన్న మా అందరి ఎడల మీరు చూపించిన కృప ఉన్నతమైనది, బహుబలమైనది తండ్రి. అవును తండ్రి, ఈ రోజున మేము అనేక ప్రాంతాలు ప్రయాణించాము. ఆ ప్రయాణాల్లో మీరు మాకు తోడై ఉన్నారు నాయన. ఏ ప్రమాదము, ఏ అపాయము కూడా జరగకుండా కాపాడారు, భద్రపరిచారు. కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ రోజున ఏ బిడ్డకు ఎటువంటి లేమి లేకుండా, ఎటువంటి లోటు లేకుండా సమృద్ధితో నడిపించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. కుటుంబం అంతటికి మీరు తోడై ఉండి అయా ప్రతి విషయంలో, ప్రతి పనిలో తండ్రి దీవించారు తండ్రి. స్తోత్రాలు నాయన. మరొకసారి మీ పాద సన్నిధిన చేరి మీకు ప్రార్థించుకునే గొప్ప అవకాశం దయచేసినందుకు కూడా స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, నువ్వు పనిని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును అని మొదటి దినవృత్తాంతములు 22:16 ద్వారా మాకు సెలవిస్తున్నారు నాయన. అయా, ఎవరైతే బిడ్డలు పని స్టార్ట్ చేయడానికి ఆలోచన చేస్తున్నారేమో, ధనము గురించో, సమస్యలను గురించో, వారికి ఉన్నటువంటి జ్ఞానం గురించో, దేని గురించో భయపడుతున్నారేమో, మీరు వాగ్దానం చేస్తున్నారు. మీరు పని ప్రారంభించండి, నేను నీకు తోడై ఉంటానంటున్నారు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాగ్దానాన్ని రాత్రి కాలంలో స్థిరపరచండి. వారి పనులు ప్రారంభిస్తూ ఉండగా మీ దీవెనలన్నిటిని వారిపైన కుమ్మరించండి నాయన. ఈ రాత్రి సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి పేరు పేరును అడుగుతున్నాం, ప్రార్థిస్తున్నాం. వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో, వారి గృహాల్లో గొప్ప గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి. అయా, ఎంతోమంది బిడ్డలు అనారోగ్యాలతో ఉన్నారు తండ్రి, వ్యాధి బాధలతో ఉన్నారు నాయన. సహాయం దయచేయండి. వారి ఒంట్లో ఉన్నటువంటి ప్రతి రుగ్మతను తొలగించండి. దురాత్మ క్రియలన్నిటినీ యేసు నామంలో లయపరచండి. అయా, ప్రతి బిడ్డ హృదయంలో నెమ్మదిని దయచేయండి. అయా, మానసికమైన ప్రతి ఒత్తిడి నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా ఎవరైతే బిడ్డలు తండ్రి అప్పుల్లో ఉన్నారో, ఆర్థిక పరమైన కష్టాల్లో ఉన్నారో, నష్టపోయారో, మోసపోయారో, ఉన్నదంతా కోల్పోయి ఈ రోజున తండ్రి రిక్తులుగా మిగిలారో, ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం. వారి కుటుంబంలో సమృద్ధిని దయచేయండి. అప్పుల నుంచి విడుదల దయచేయండి. మూసుకుపోయిన ప్రతి ద్వారమును వారి ఎదుట తెరవమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువా, ఎవరి కుటుంబాల్లో అయితే నెమ్మది లేక ఉన్నారో సహాయం దయచేయండి తండ్రి. కుటుంబంలో ఏలుబడి చేస్తున్న అపవాది దురాత్మ శక్తులను యేసు నామములో లయపరచండి తండ్రి. అయ్యా, కుటుంబంలో తల్లిదండ్రుల మాట వినే బిడ్డలుగా ప్రతి బిడ్డను మార్చండి. భార్యాభర్తల మధ్య తండ్రి వస్తున్న గొడవల నుంచి విడుదల దయచేయండి. రక్త సంబంధికుల మధ్య ఉన్న ఆస్తి తగాదాల నుంచి విడుదల దయచేయండి. అయ్యా, ప్రార్థిస్తున్నాం. మీరు కట్టిన కుటుంబంగా ప్రతి కుటుంబం ఉండడానికి సహాయం దయచేయండి ప్రభువా. అయా, ఉద్యోగ ప్రయత్నాలను కూడా సఫలపరచండి. మంచి జాబు బిడ్డలకు దయచేయండి తండ్రి. అయా, ఎవరైతే బిడ్డలు వివిధ దేశాల్లో ఉన్నారో వారి పనులను, వారి చదువులను, వారి వ్యాపార ఉద్యోగాలను ఆశీర్వదించండి. క్షేమాన్ని వారికి దయచేయండి నాయన. విదేశాలు వెళ్తూ ఉండంగా నాయన ఆ వీసా ఇంటర్వ్యూస్ విషయాల్లో, ఇమిగ్రేషన్స్ విషయాల్లో సహాయము దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా గర్భఫలం లేక ఉన్న ప్రతి బిడ్డకు యేసునామములో గర్భఫలం దయచేయండి తండ్రి. అయా, ఎవరైతే వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో మంచి సాటి అయిన సహాయమును బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా తండ్రి, ఎవరైతే కోర్టు కేసుల్లో ఉన్నారో న్యాయం దొరకట్లేదో నాయన సహాయం దయచేసి వారి వైపు న్యాయం కనపరచండి తండ్రి. విడుదల దయచేయండి. ల్యాండ్ సమస్యల నుంచి కూడా విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా నాయన లోన్స్ కొరకు పెన్షన్స్, ప్రమోషన్స్, రిటైర్మెంట్స్ నిమిత్తం అడుగుతున్నారు, అప్లికేషన్స్ పెట్టుకున్నారు తండ్రి. వాటన్నిటిని తండ్రి మీ చిత్తంలో, వారి జీవితంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా అయ్యా, బిడ్డలు చేస్తున్న ప్రతి పనిలో దీవెనలు దయచేయమని, మారు మనసు లేని ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేసి ప్రతి దురలవాట్ల నుంచి విడుదల అనుగ్రహించమని అయ్యా, మా భారతదేశాన్ని దీవించండి. సైనికులను, వారి కుటుంబాలను ఉన్నత స్థానంలో ఉంచి ఆశీర్వదించమని మేమందరము కూడా సేద తీరబోతున్నాం. కంటి నిండా నిద్ర దయచేయండి ప్రభువా. దురాత్మ క్రియలను, శత్రువులను, హానికరమైన పరిస్థితులను,
శత్రువుల యొక్క ఆలోచనలను, దొంగలను అన్నిటిని తండ్రి మా నుంచి రాత్రి కాలంలో దూరపరిచి మా అందరికీ తండ్రి కంటి నిండా నిద్ర దయచేయమని, నిద్రలేమి పీడకల సమస్యలు ఎవ్వరికి లేకుండా సహాయం అనుగ్రహించమని, అయా మరల ఉదయకాలాన్నే మేమందరమును మీ పాద సన్నిధిన సజీవులంగా చేరి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ నామాన్ని గొప్ప చేసే అవకాశము దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.